హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మార్కెట్ సీన్ని ఎలా స్కెచ్ చేయాలి, దాన్ని ఎలా డ్రా చేయాలి అనే దాన్ని ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వెల్కమ్ టు ద విశిష్ట విజువల్ ఆర్ట్స్. ఈ వీడియోలో మెయిన్గా ఏంటంటే మన మార్కెట్ సీన్ని ఎలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మనం డ్రా చేయొచ్చు అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మెయిన్గా ఏంటంటే మనం ఏదైనా మనం స్కెచ్ చేసేటప్పుడు అవుట్లైన్ని డ్రా చేసుకోవాలి. అవుట్లైన్ డ్రా చేసేటప్పుడు కూడా మనం ముందుగా ఉండే వాటిని ఏవైతే మనం ఒక స్పేస్ని తీసుకున్నామో ఆ స్పేస్లో మనం డ్రా చేసే ఆబ్జెక్ట్స్ని కానీ లేదా మనుషుల్ని కానీ లేదా వస్తువులు లేదా అక్కడ ఉండే జంతువులు ఏవైనా సరే మనం డ్రా చేసేటప్పుడు ముందుగా మనకి ఏవైతే ముందుగా ఉన్నాయో వాటిని మనం ముందు డ్రా చేయాలి. ఎందుకంటే వెనుక వాటిని మనం ముందు డ్రా చేసామంటే ఒకదాని మీద ఒకటి ఇమేజ్ ఓవర్లాప్ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా మనం ముందుగా ఉండే వాటిని ముందు డ్రా చేయడం వల్ల ఏమవుతుందంటే వెనుక వాటిని మనం ఈ ముందుండే వాటిని బ్యాక్గ్రౌండ్లో డ్రా చేయొచ్చు. అందువలన మెయిన్గా మన స్కెచింగ్ కానీ లేదా డ్రాయింగ్ కానీ చేసేటప్పుడు ఏ వస్తువులైనా లేదా ఏ ఆబ్జెక్టు ఏ మనిషి అయినా ఎవరైతే ముందుకున్నారో వాటిని మనం ముందు డ్రా చేయాలి. ఈ డ్రాయింగ్లో మెయిన్గా ఏంటంటే నేను న్యూస్ ప్రింట్ పేపర్ తీసుకున్నాను. దానిపైన చార్కోల్ పెన్సిల్తో డ్రా చేయడం జరుగుతుంది. ఇది నేను మార్కెట్లో ఉండే సీన్ని డ్రా చేస్తున్నాను. ఎవరైనా మీకు స్కెచ్ డ్రా చేయాలనుకునేటప్పుడు మెయిన్ దాని ఆ సీన్ ఎక్కడ ఉందో దాని తాలూకా పరిసరాలని అబ్జర్వ్ చేయాలి. పరిసరాలను అబ్జర్వ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి మెయిన్ అక్కడ ఉండే తాలూకు వస్తువులన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అందువలన మనం ఏదైతే ఒక సీన్ డ్రా చేస్తామో ఇది నేను మార్కెట్లో ఉండే సీన్ని డ్రా చేయడం జరిగింది. ఈ సీన్లో ఏంటంటే ఒక మార్కెట్లో పూల వ్యాపారేమో పూలను అమ్ముతుంటాడు. దాన్ని నేను ఓన్లీ స్కెచ్ చేయడం జరిగింది, స్కెచ్గా డ్రా చేయడం జరిగింది. ఇది మీరు చూడండి, ఇక్కడ ఆయన పూలు అమ్ముతుంటాడు. దాన్ని నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో చూడండి, అక్కడి నుంచి అక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది, నెక్స్ట్ ఆ వెనుక ఉండేవాళ్ళు ఎంత దూరంలో ఉన్నారనే దాని గురించి నేను మెజర్మెంట్స్ తీసుకోవడం జరిగింది. దీన్ని మనం ఏంటంటే స్కేల్లో ఏదో తీసుకుని మెజర్మెంట్ చేయడం కాదు, మనం ఓన్లీ మన ఐసైట్ ద్వారా దాన్ని మెజర్ చేసుకోవడం చెయ్యాలి. మనం యాక్చువల్గా ముందు వీడియోలో నేను సింగిల్ ఉమెన్ స్టాండింగ్ ఉండేది ఎలా స్కెచ్ చేయాలని చెప్పాను. ఆ తర్వాత ఈ డబుల్ ఉమెన్, ఇది గ్రూప్ కంపోజిషన్లో ఏంటంటే మనం ఎక్కువ మంది ఉండే ఒక క్రౌడెడ్ ప్లేస్లో ఎలా అయితే ఉంటామో ఆ క్రౌడ్ని ఎలా డ్రా చేయాలి అనేదాన్ని ఈ డ్రాయింగ్లో మీకు చూపించడం జరుగుతుంది. క్రౌడ్లో ఉండేటప్పుడు ఏంటంటే అందరూ కూడా మూవ్ అవుతుంటారు. మూవ్ అయ్యేటప్పుడు మనం ఏదైతే మనం ఎక్కడైతే గ్రూప్గా ఉన్నారో దాన్ని ఆ సీన్ని మనం ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్న తర్వాత 1 by 1 మనం ఫ్రంట్ ఉండే వాళ్ళని ముందుగా డ్రా చేయాలి. తర్వాత ఆ బ్యాక్గ్రౌండ్లో ఉండే వాళ్ళని తర్వాత డ్రా చేయాలి. అలా డ్రా చేసేటప్పుడు ఏమవుతుందంటే మన అబ్జర్వేషన్ స్కిల్ మొత్తం కూడా మనం ఏదైతే ఒక వస్తువు మీద లేదంటే ఒక వ్యక్తి మీద దృష్టి ఉంచామో వాళ్ళని అబ్జర్వ్ చేసి డ్రా చేయడం జరుగుతుంది. అంతే కదా, మూవ్ అయిపోతున్నారు కదా అనేసి మనం ఇక్కడేమో భయపడవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఒకరు మూవ్ అయ్యి వెళ్ళిపోయారంటే ఇంకొకరు మనకి నెక్స్ట్ వస్తూనే ఉంటుంది. ఇది మార్కెట్ ప్లేస్ కాబట్టి, లేదా ఏదైనా మనకి రద్దీగా ఉండే ప్లేస్లు ఏవైనా సరే వాళ్ళు ఒకరు మూవ్ అయిపోయారంటే నెక్స్ట్ వేరే వాళ్ళు వస్తుంటారు. అందువల్ల ఏంటంటే మనకి ముందుగా కూర్చునే వాళ్ళని వీటిని డ్రా చేసామనుకోండి, డ్రా చేసేటప్పుడు ఏమవుతుంది మనకి ఈ స్కెచింగ్ అనేది స్పీడ్గా డ్రా చేయగలుగుతాం. నెక్స్ట్ ఎవరైతే అక్కడ స్టాండింగ్గా కొద్దిసేపు ఉంటున్నారో వాళ్ళని మనం అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఎలా వాళ్ళ పోస్చర్స్ ఉన్నాయి, లేదంటే వాళ్ళ మూమెంట్ ఎలా ఉంది, తర్వాత వాళ్ళు వేసుకునే డ్రెస్, వాళ్ళ కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయి, ఆ డ్రెస్లో వాళ్ళ మన బ్యాంగిల్స్ అవి ఇవి ఏమైనా వేసుకున్నారంటే వాటిపైన కూడా మనం దృష్టి పెట్టి ప్రతిదీ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి వాటిని డ్రా చేయాలి. ఇక్కడ నేను ఈ
పూల అమ్మాయి అతన్ని డ్రా చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే అక్కడ పక్కన నిల్చొని ఉన్న వాళ్ళు మార్కెట్కి వచ్చి ఎవరైతే స్టాండింగ్గా ఉన్నారో వాళ్ళని కూడా డ్రా చేయడం జరిగింది. మొదటిగా ఏంటంటే మనం పెన్సిల్ డ్రాయింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం లైట్గా డ్రా చేసుకోవాలి. లైట్గా డ్రా చేసుకున్న తర్వాత స్కెచ్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడైతే లైట్ డార్క్ ఉన్నాయో వాటిని లైట్ డార్క్ చేస్తూ చేయాలి. ఎందుకంటే మనం ఒక మార్కెట్ అంత ప్లేస్లో మనం డ్రా చేసేటప్పుడు మనం కంపల్సరీగా అక్కడ మనం ఒకే ఇమేజ్ని లైట్ డార్క్ చేస్తాం అనుకుంటే వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళందరూ మూవ్ అవ్వడం జరుగుతుంది. అందువల్ల మనం అలా కాకుండా ముందు ఒక లైన్ డ్రాయింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం రూమ్కి వెళ్ళిపోయి లేదంటే మన స్టూడియోకి వెళ్ళిపోయిన తర్వాత అయినా వాటిని అప్పుడు డీటెయిల్గా చేయడం జరుగుతుంది. అందుకే ఇక్కడ మనం ఏవైతే ఈ స్కెచింగ్ చేసేటప్పుడు కంపల్సరిగా అవుట్లైన్ డ్రా చేయాలి. తర్వాత డీటెయిల్ కూడా వీలైనంత వరకు తగ్గించి కరెక్ట్గా వాళ్ళు మూవ్ అవ్వకుండా ఉంటారా అనుకుంటే దాన్ని మనం డీటెయిల్గా చేయొచ్చు. కానీ మూమెంట్ ఉండే దగ్గర మాత్రం మనం ఓన్లీ స్కెచింగ్ పెన్సిల్ డ్రాయింగ్ మాత్రమే చేయాలి, డీటెయిల్స్ అయితే చేయకూడదు. అంతేకాకుండా ఈ పెన్సిల్ డ్రాయింగ్ చేసేటప్పుడు మనం మెయిన్గా పెన్సిల్, షార్ప్నర్ ఇవన్నీ తీసుకొని ఉండాలి. వాళ్ళు డ్రా చేసేటప్పుడు మన స్కెచ్ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ఆర్ట్ ఫీల్డ్లో ఉందామనుకున్నా, ఆర్టిస్ట్ అవుదామనుకున్నా, లేదా ఈవెన్ మనం డ్రాయింగ్ టీచర్గా ఉందామనుకున్నా సరే స్కెచ్ బుక్ చాలా చాలా అవసరం. స్కెచింగ్ అనేది రోజుకి 10 to 15 స్కెచెస్ డైలీగా వేయాలి. అప్పుడే మన హ్యాండ్ అనేది ఫ్రీ మూమెంట్ ఉంటుంది. అంతేకాకుండా ప్రతి ఇమేజ్ని కూడా మనం స్పీడ్గా డ్రా చేయగలుగుతాం. చూడండి, ఇక్కడ ఫ్రంట్ కూర్చున్న ఆ తర్వాత ఏమో ఆ సైడ్ని ఎవరైతే నిల్చున్నారో వాళ్ళని డ్రా చేస్తాం. సైడ్ నిల్చున్న వాళ్ళు బ్యాక్ సైడ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని డ్రా చేస్తాం. ఆ తర్వాత లాస్ట్లో ఇది ఒక పూల మార్కెట్లో ఎలా అయితే ఉన్నారో వాళ్ళని డ్రా చేస్తాం. ఆ వెనుక ఉండే ఆబ్జెక్ట్స్ వాటిని లాస్ట్లో డ్రా చేయడం జరిగింది. అందువలన మనం స్కెచింగ్ చేసేటప్పుడు కంపల్సరిగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఒక్కొక్కటి డ్రా చేసుకుంటూ మన పేజ్ని బిల్డ్ చేయాలి. స్కెచింగ్ అనేది చాలా వరకు డ్రాయింగ్లో మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం ఎక్కువ మంది ఈ స్కెచింగ్నే నెగ్లెక్ట్ చేస్తారు. స్కెచింగ్ ఉంటేనే మనం ఫ్రీగా డ్రా చేయడం కానీ లేదంటే ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అనేది మనకి స్కెచింగ్లోనే ఎక్కువ అలవాటు ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే గ్రిడ్ ద్వారా ఒక ఇమేజ్ని డెవలప్ చేసి దాన్ని పెయింట్ చేస్తారు. అది ఒక ప్రాసెస్. కానీ మీరు ఆర్టిస్ట్గా ఉందామనుకుంటే మాత్రం కంపల్సరిగా ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్గా మనకు ఫైన్ ఆర్ట్స్లో ఫస్ట్ ఇయర్లో ఎక్కువగా స్కెచింగ్ మీదే దృష్టి పెడతారు. స్కెచింగ్ బాగున్నట్టయితే నువ్వు డ్రాయింగ్ అయినా చేయొచ్చు, పెయింటింగ్ చేయొచ్చు, లేదా నువ్వు అదే ఇమేజ్ని స్కల్ప్చర్లో కూడా డెవలప్ చేయొచ్చు, లేదా ప్రింట్ మేకింగ్. నీకు ఏ ఫీల్డ్లోకి వెళ్దాం అనుకున్నా, డ్రాయింగు, పెయింటింగు, లేదా స్కల్ప్చరు, గ్రాఫిక్స్, అప్లైడ్ ఆర్ట్, ఏదైనా ఈవెన్ ఫ్యాషన్ డిజైనింగ్లోకైనా మనం వెళ్ళాలనుకుంటే కంపల్సరిగా స్కెచింగ్ అనేది చాలా చాలా అవసరం. అందుకు కంపల్సరిగా మనం ఎవరైతే ఫైన్ ఆర్ట్స్లో ఉన్నారో వాళ్ళు ఈ స్కెచింగ్ మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు మనకి చాలామంది ఈ విషయాన్ని చెప్పరు, అందువలన స్కెచింగ్ అనేది నెగ్లెక్ట్ చేస్తారు. స్కెచింగ్, డ్రాయింగ్ బాగున్నట్టయితే మనం ఎవరైనా ఏ విధంగా అయినా ఆర్ట్ ఫీల్డ్లో రాణించగలుగుతారు. మీరు ఈవెన్ యానిమేషన్లో కూడా చేయాలంటే స్కెచింగ్ అనేది చాలా అవసరం. చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు అన్ని ఫోటో వచ్చింది, కెమెరా ఉంది, ఫోటో రియలిజం, ఇవన్నీ ఇమేజ్ని మనం
డెవలప్ చేసి చెయ్యొచ్చు అనుకుంటారు. కానీ నీకు స్కెచ్చింగ్ ఉందంటే నువ్వు ఆర్టిస్ట్గా రాణిస్తా. స్కెచ్చింగ్ లేకుండా మనం టెక్నాలజీని వాడుకుందాము అనుకుంటే అది కొన్ని రోజులు నడుస్తుంది, కానీ అన్ని వేళ మాత్రం స్కెచ్చింగ్ అనేది చాలా చాలా అవసరం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇందులో చూడండి, ఈ బ్యాక్ సైడ్లో దూరంలో ఉండే అతను చాలా చిన్నగా కనిపిస్తాడు. అదే దగ్గరలో ఉండేవారు చాలా పెద్దగా ఉండేటట్టు ఉంటారు. ఇది మనకి పర్స్పెక్టివ్ డ్రాయింగ్లో దీన్ని చెప్పడం జరుగుతుంది. పర్స్పెక్టివ్ ఆలోచనలో చూసుకొని డ్రా చేయాలి. చూడండి, మొదట్లో ఇవన్నీ కూడా లైట్ డ్రాయింగ్ చేసిన తర్వాత ఏమో డీటెయిల్గా చేయడం జరుగుతుంది. ఎక్కడైతే లైట్ ఉంది, లైట్ ఉండే దగ్గర లైట్, డార్క్ ఉండే దగ్గర ఇంకా డార్క్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.